కాలిపోయి ఒకడేడుస్తుంటే సిగరెట్ కాల్చుకునేందుకు నిప్పు కావాలని అడిగాడట వెనకటికొకడు. ఈ వారంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వార్త అందరినీ నివ్వెరపరుస్తోంది. సునామీ వచ్చి కొట్టుకుపోతున్నా, వరదలు అతలాకుతలం చేస్తున్నా చైనాలో కొందరికి అవేం పట్టట్లేదు. వరదల్లో బంగారం కొట్టుకొస్తుందని వెతికారు. ఈ దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఇంతకీ చైనాలో ఈ వింత వెతుకులాట వెనుక అసలు స్టోరీ ఏంటని తెలిస్తే వాళ్ళు వెతకడంలో తప్పు కూడా లేదని అనిపిస్తుంది. చైనా వరదల్లో ఈ గోల్డ్ హంట్ ఏంటి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బంగారమా మజాక, వరదలోనూ వెతుకులాట. చైనాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించాయి. అయితే అక్కడి వారు అంతా వరదలోనూ ఏదో వెతుకుతున్న దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఇంతకీ వారంతా వెతుకుతున్నది ఏంటంటే, స్థానిక షాపుల్లోని బంగారం వరదల ధాటికి కొట్టుకుపోయింది. వాళ్లంతా కూడా ఆ బంగారం కోసమే ఇలా వరదన పడి వెతుకుతున్నారు. షాంగ్జీ ప్రావిన్స్ లోని ఉచి కౌంటీలో భారీ వర్షాల ధాటికి లావో పెంగ్జియాంగ్ అనే షాప్లోని బంగారపు నగల పెట్టెలు కొట్టుకుపోయాయి. జూలై 25న ఈ సంఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో లావో పెంగ్జియాంగ్ అనే నగల దుకాణాన్ని సిబ్బంది తెరవగానే ఒక్కసారిగా వరద నీరు దుకాణంలోకి రావడంతో నగలు, సేఫ్ బాక్స్ కొట్టుకుపోయాయి. 12 కోట్ల రూపాయల విలువైన బంగారం గల్లంతు. ఇక కొట్టుకుపోయిన వాటిలో బోలెడన్ని బంగారు హారాలు, వజ్రాభరణాలు, బంగారపు గాజులు, ఉంగరాలు, చెవి దిద్దులు, వెండి ఆభరణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవి మాత్రమే కాదు, సేఫ్ బాక్స్ లో రీసైకిల్ చేసిన బంగారంతో పాటు కొంత డబ్బు కూడా ఉందని తెలుస్తోంది. ఇది కూడా తక్కువేం కాదు. అయినా సరే ఇక వరదలో కొట్టుకుపోయి తడిచిన తర్వాత అది సురక్షితంగా ఉండే ప్రసక్తి లేదు. అయితే ఆభరణాల విలువ 10 మిలియన్ యువాన్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 12 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. దాంతో ఎప్పుడైతే ఈ షాప్లో బంగారం వరదలో కొట్టుకుపోయింది అని తెలిసిందో బంగారం కోసం స్థానికుల సాహసం మొదలైంది. వరద నీళ్లలో వీధుల్లోకి వచ్చి వెదకడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు కొంతమంది తమకు దొరికిన ఆభరణాలను తిరిగి దుకాణం యజమానికి ఇచ్చివేశారు. అయితే పోయిన బంగారం చాలా ఉండగా రికవరీ అయింది కేజీ బంగారం మాత్రమే అని చెప్తున్నారు. అందుకే మనకు సామెత ఉంది, లాభం లేనిదే వ్యాపారి వరదన పడిపోడు అని. కానీ ఇక్కడ వ్యాపారి స్థానంలో స్థానికులను చేర్చుకోవాలన్నమాట.